ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయమందు బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనేక అంశాలు ఆయన యొక్క ధ్యానాలతో మనం నింపబడదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, శ్రద్ధగా వినాలని ప్రభువును కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి దానిదే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించేదనో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకునే కదా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారి ఇందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 20వ వచనం. మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవుడికి తానే లోపడను. 45వ వచనం. ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయిను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. 45వ వచనం. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవాడు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధములు అట్టివారే. ఆఖరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు రాసిన ఈ 14 పత్రికల్లో ఒక ప్రత్యేకమైన క్రమాన్ని మనం చూస్తాం. పౌలు యొక్క పత్రికలు, పౌలు యొక్క బోధలు, ఆయన అంశాలు విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఈనాడు విరివిగా బైబిల్లో ఉన్న అనేక అంశాలు పాత నిబంధనలు ఎక్కువగా బోధించబడుతుంది. కానీ నేటి దినాల్లో విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైన సత్యాలు ఈ పత్రికలు మార్గదర్శకాలు. అందులో మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు చాలా ప్రత్యేకమైనవి. ఒక సిరీస్లో, ఒక ఆర్డర్లో ఆయన పత్రికలు క్రమపరచబడ్డాయి. మొదటి 3 పత్రికలు రోమా, కొరింథీ, గలతీ క్రీస్తు మరియు సిలువ అని అంశించారు. క్రైస్ట్ అండ్ క్రాస్. మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా ఆయన మరణాన్ని గురించి రాయబడింది. ఆ 3 పత్రికల సారాంశం ఉంటే క్రీస్తు మరియు సిలువ. తర్వాత 3 పత్రికలు ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, క్రైస్ట్ అండ్ చర్చ్. క్రీస్తు మరియు సంఘం. సువార్త లేకుండా ఏం లేదండి, సంఘం లేదు. క్రైస్ట్ అండ్ చర్చ్. చివరొక పత్రిక ఉంది, తెస్సలోనికీ పత్రిక, క్రైస్ట్ అండ్ కమింగ్. యేసుక్రీస్తు యొక్క రాకడ. ఈ పత్రికలు 3 భాగాలు చేయబడ్డాయి. క్రైస్ట్ అండ్ క్రాస్, క్రైస్ట్ అండ్ చర్చ్, క్రైస్ట్ అండ్ కమింగ్. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి ఎక్కువగా సువార్త, సిలువ గురించిన అంశాలు మనం చూస్తాం. ఒక 10 years క్రితం మా నాన్నగారు నాతో ఒక మాట అన్నాడు. అపోస్తల కార్యంలో ఈ యొక్క పత్రిక చదువుతున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయం అమ్మ. బైబిల్లో ఉన్న 8 గొప్ప అధ్యాయాల్లో అదొక గొప్ప అధ్యాయం అని చెప్పాడు. నేను మా నాన్నగారిని అడగలేదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ నా హృదయంలో ఆ మాట వేశారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము బైబిల్లో ఉన్న 8 great చాప్టర్స్లో అదొక గొప్ప అధ్యాయం అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, రోమపత్రిక 8వ అధ్యాయం కూడా అందులో ఒకటి. రోమన్స్ 8, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1, ఐజియా 53, 1 Corinthians 15, ఇంకా ఉన్నాయి. 8 great chapters. అందులో ఈ యొక్క 15వ అధ్యాయము
చాలా శ్రేష్టమైనది. రాత్రి ఈ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తుకున్న 7 గొప్ప టైటిల్స్ మనం స్టడీ చేయబోతున్నాం. బైబిల్ రాయబడినప్పుడు అధ్యాయాలు, వచనాలు చాప్టర్గా డివైడ్ చేయబడలేదు, కానీ కాలానుగుణంగా చాప్టర్స్, అధ్యాయాలు వచ్చినాయి. కానీ దేవుడు తన యొక్క ప్రణాళికలో అప్పుడప్పుడు కొన్ని చోట్ల అధ్యాయాలు, వచనాలు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఈ 15 అధ్యాయాలు బైబిల్లో చాలా విచిత్రంగా పెట్టబడ్డాయి. ఉదాహరణకి ఆదికాండం 15 అధ్యాయం మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో శ్రేష్టమైన అంశం ఉంది కదా. జెనసిస్ 15లో ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, అబ్రహాము దేవుడు నమ్మను, అది అతను నీతిగా ఎంచబడింది. ఫెయిత్ అనే దానికి ఫౌండేషన్ చాప్టర్ 15. అదే బైబిల్ అంతా వ్యాపించింది. ఇక అబ్రహాము దేవుడు నమ్మను, అది అతను నీతిగా ఎంచబడింది. సామ్ 15, 15వ కీర్తన, ఏ గ్రేట్ చాప్టర్ ఆన్ ఫెలోషిప్. ఆయన అతిథిగా ఉండదగిన వాడేవాడు, ఆయన సన్నిధిలో ఉండేవాడేవాడు కదా. ఏ గ్రేట్ చాప్టర్ ఆన్ ఫెలోషిప్. లూకా సువార్త 15 అధ్యాయం ఎప్పుడు చదివారా? 15 అధ్యాయం, ఏ గ్రేట్ చాప్టర్ ఆన్ ఫైండింగ్స్. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె కదా, తప్పిపోయిన నాణ్యం. నిర్గమకాండం 15 అధ్యాయం ఎప్పుడు చదివారు? 15 చాప్టర్ ఎక్సోడస్లో. ఏ గ్రేట్ చాప్టర్ ఆన్ ఫ్రీడమ్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి, అట్లా 15 అధ్యాయాలు అనేది దేవుడు చాలా స్పెషల్గా కేటాయించాడు. యోహాను సువార్త 15 అధ్యాయం ఇప్పుడు ఆలోచన చేస్తే ఎక్కువ మనం దాని మీద సందేశం వింటాం. చెప్పండి. గ్రేట్ చాప్టర్ ఆన్ ఫ్రూట్. నా యందు ఏం చేయండి? ఫలించండి. ఫెయిత్, జెనసిస్ 15. ఎక్సోడస్ 15, ఫ్రీడమ్. Psalm 15, fellowship. Luke 15, forgiveness and finding. John 15, fruit. Act 15, అపోస్తలుల 15 అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ ఫ్రాటర్నిటీ. యూదులు, అన్యులు, వారికి సంబంధించిన అంశాలు వారు ఎంతగానో చక్కగా వారు చూసుకున్నారు. ఇక మీరేం చేయాలంటే 15 చాప్టర్స్ ఉన్న స్పెషాలిటీ చూడండి. అదే కోవలో మనం మార్కు పత్రిక 15 అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన 7 గొప్ప పునాది అంశాలు. అందుకే ఈ అధ్యాయం అంతా చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుకున్న 7 వచనాలు, 7 భాగాలు మనం చూస్తున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి 3వ వచనంలో క్రీస్తు. 20వ వచనంలో ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం. 28వ వచనంలో సన్, కుమారుడు. 45వ వచనంలో లాస్ట్ యాడమ్, కడపటి ఆదాము. 47వ వచనంలో రెండవ మనుషుడు, సెకండ్ మ్యాన్. 45వ వచనంలో హెవెన్లీ వన్, పరలోక సంబంధి. 50వ వచనంలో లార్డ్, ప్రభు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాం. చెప్పండి. నెంబర్ 1 క్రైస్ట్, వెర్స్ 3. క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను. 20th verse, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం. 28th chapter, 28th verse, సన్, కుమారుడు. 45, లాస్ట్ యాడమ్. 47, సెకండ్ మ్యాన్. 48, హెవెన్లీ వన్, పరలోక సంబంధి. 58, లార్డ్. ఇందులో సెంట్రల్ లాస్ట్ యాడమ్. ఈ అధ్యాయం స్పెషాలిటీ ఏంటంటే ఏడెన్ నుంచి ఎటర్నిటీ వరకు చెప్తాను. ఏదెన్ నుంచి నిత్యత్వం వరకు. క్రియేషన్ నుంచి కన్జుమేషన్, అంటే సృష్టి ఆరంభం నుంచి సృష్టి ముగింపు వరకు అందులో విషయాలు ఉన్నాయి. ఆదాము అనగా ఎక్కడ వ్యక్తి చెప్పండి? జెనసిస్. రేపు సర్వంలో సర్వం అవుతుంది. ఈ రాజ్యం అంతా దేవుడు తన తండ్రికి అప్పగిస్తాడు. ఎటర్నిటీ. ఈ ఒక్క చాప్టర్లో దేవుడు ఎంత గొప్పగా తృప్తీకరించాడు. ఈడెన్ గార్డెన్ నుంచి గ్లోబల్ గార్డెన్. రేపు ప్రపంచం అంతా ఏం కాబోతుంది చెప్పండి? గ్లోబల్ గార్డెన్ కాబోతుంది. ఈ గొప్ప కార్యాలు చేయాలంటే లాస్ట్ యాడమ్ ఈ లోకానికి రావాలి. కడపటి ఆదాము ఈ లోకానికి రావాలి. అందుకే ఈ యొక్క 7 టైటిల్స్లో ఒక్కొక్క టైటిల్లో ఉన్న స్పెషాలిటీ మనం చూస్తున్నాం. సృష్టి ఆదాము చేసిన అవిధేయతను బట్టి, ఆదాము చేసిన పాపాన్ని బట్టి కరప్ట్ అయిపోయింది. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు మానవుని చేశాడు. 6th day మానవుడు చేసి ఆయన ముచ్చట పడ్డాడు. అంతా
సమస్తం మంచిగా ఇచ్చాడు. అందుకే 7వ దినాన ఆయన సాటిస్ఫై అయ్యాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధపరిచాడు, ఆయన రెస్ట్లో ఉన్నాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. చాప్టర్ 3లో మొత్తం ఆనాటి ప్రపంచం అంతా కరప్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ వన్ మ్యాన్. ఎవరైనా అండ్ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. ఆదామును దేవుడు ఏ విధంగా చేశాడు? ఫస్ట్ టైం దేవుడి యొక్క ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయనకి 2 ఆదాములు కనపడుతున్నారు. ఒక ఆదాము ఫస్ట్ ఆదాము, 2వ ఆదాము ఎవరు? కడపటి ఆదాము, లాస్ట్ ఆదాము. 2వ ఆదాము, 3వ ఆదాము, 4వ ఆదాము, 5వ ఆదాము లేడండి. మనందరం ఆదాముమే. వేర్ ఆల్ ఆడమ్స్, వేర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ఆడమ్. దానికి ముగింపు ఎవరంటే లాస్ట్ ఆడమ్. అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద ఫస్ట్ ఆడమ్ ఎలా వచ్చాడు రాయబడింది, లాస్ట్ ఆడమ్ ఎలా వచ్చాడు. లూక్ చాప్టర్ 2 verse 7 మనం చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి ఆదాము దేవుడు మట్టి నుండి చేశాడు. మొదటి ఆదాము దేవుడు రూపం ఇచ్చాడు. మొదటి ఆదామును దేవుడు తన పోలికలో చేశాడు. హిస్ ఓన్ ఇమేజ్. కడపటి ఆదాము మనుషుని పోలికలో వచ్చిన దేవుడు స్నేహితుడు. ఎంత పెద్ద చేంజ్ కలిగింది కదండి. మొదటి ఆదాము ఎవరు? దేవుని పోలికలో ఉన్న మానవుడు. కడపటి ఆదాము ఎవరండి? మానవుని పోలికలో ఉన్న దేవుడు. దిస్ ఈస్ ద మిస్టరీ. దిస్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. దట్ ఈస్ ద ఇన్కార్నేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ ఈ యొక్క పతనమైన మానవ జాతిని రిస్టోర్ చేయడానికి, ఈ పతనమైన మానవ జాతిని ఉత్తరించడానికి దేవుని కుమారుడు యేసు ప్రభువు ఆయన కడపటి ఆదాముగా ఆయన విచ్చేశాడు. అందుకే ఎగ్జాక్ట్గా చాప్టర్స్ ఈజీగా 2:7 సార్ చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం వచ్చిన ఒక స్త్రీ కదా, ఆమె ప్రసూతిలో నిండిన ఆయన కుమారుడే కానీ పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. మొదటి ఆదాము మట్టి ద్వారా వచ్చాడు, కానీ ఈ కడపటి ఆదాము ఉమెన్, స్త్రీ ద్వారా వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టాను. స్త్రీ పురుషులు పుట్టాడు. బాన్ ఆఫ్ ఉమెన్. లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్పండి అంటే ఆయన స్త్రీ ద్వారా లోకానికి వచ్చాడు. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈజ్ ద లాస్ట్ ఆడమ్. ఆయన ఉద్దేశంతో వచ్చాడు. ఎగ్జాక్ట్గా ఇక ఆదాము లేదు. ఈ మొదటి ఆదాము ద్వారా ఒక రేస్ వచ్చింది. ఏ రేస్ అది? సిన్, కరప్షన్. మన యొక్క స్వభావం అంతా ఆదాము స్వభావంతో లోకానికి వచ్చాడు. ఒక్కసారి ఎప్పుడైతే ఆదాము ఒక మనుషుడు, వన్ మ్యాన్ ఆదాము మీరాడు, మానవాళి మీదకి సిన్ దాడి చేయడం చూస్తున్నాం. పాపం ప్రవేశించింది, పాపం పతనం అయిపోయింది, పాపం విస్తరించిపోయింది. దీనికి పరిష్కారంగా ఎవరు వచ్చారండి? లాస్ట్ ఆడమ్. ఆయన ద్వారా మరొక రేస్ వచ్చింది కదా. సో ఈ 7 టైటిల్స్లో 7 బ్లెస్సింగ్స్, ఒక్కొక్క టైటిల్లో ఒక్కొక్క అంశాన్ని మనం చూస్తున్నాం. లాస్ట్ ఆడమ్ ఒక న్యూ రేస్ స్టార్ట్ చేశాడు ఈ లోకం. ఒక న్యూ రేస్ ఇనిషియేట్ అయింది. ఆయన లోకానికి రావడం ద్వారా ఆయన, మనం చాలాసార్లు చెప్తాం, దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకంటే మనుష్య కుమారులు ఏం కావటానికి? దేవుని కుమారులు కుమార్తెలు కావటానికి. దట్ ఈస్ ద గ్రేట్ టర్నింగ్ పాయింట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తనను ఎంత అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలు అయ్యే అవకాశం ఇచ్చాడు కదా. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకు? మనుష్య కుమారుడు దేవుని కుమారులు కావాలని ఒక న్యూ రేస్ వచ్చింది. లాస్ట్ ఆడమ్ ద్వారా ఒక న్యూ రేస్ ఇంట్రొడ్యూస్ అయింది. ఫస్ట్ ఆడమ్ ద్వారా బిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచంలో ఉన్నారు. మరి లాస్ట్ ఆడమ్ నమ్ముకోవటం ద్వారా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎన్నో బిలియన్స్. లేక హెవెన్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని మిలియన్స్ ఆ రేస్ ఉంటుందో మనకు తెలియదు. లాస్ట్ ఆడమ్ ద్వారా అనేది సాధ్యమైంది. వీఆర్ న్యూ రేస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీఆర్ న్యూ జనరేషన్. వీఆర్ న్యూ పీపుల్. ద ఫస్ట్ టైటిల్ లాస్ట్ ఆడమ్. దాని ద్వారా ఏమొచ్చిందండి? ఆయన ఆ కడపటి ఆదాము రావడం ద్వారా మరొక జనాంగం స్టార్ట్ అయింది. మనమే ఆ జనాంగం. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు వారందరూ 15 అధ్యాయంలో, అపోస్తలుల 15 అధ్యాయంలో పెద్ద మీటింగ్ వేసుకున్నప్పుడు యాకోబు గారు చెప్తాడు, అన్య జనుల నుండి తన కొరకు ఒక జనాంగాన్ని బయటకు తీసుకొస్తాడు.
యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించడం ద్వారా మనం ఇప్పుడు న్యూ రేస్, ఇప్పుడు మనం యాడమ్ రేస్ కాదు. ఎవరు రేస్ అంటే లాస్ట్ యాడమ్ రేస్. ఎవరైనా ఉన్నారు ఇక్కడ యాడమ్ రేస్? ఇంకా యాడమ్ నేచర్ ఎవరైనా ఉన్నారా? మనం న్యూ రేస్ కావాలి. రెండవదిగా మనం చూస్తున్నాం 15వ అధ్యాయం. ఈ న్యూ రేస్ కావడానికి క్రైస్ట్ డైడ్ ఫర్ us. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ యొక్క 15వ అధ్యాయం కనీసం 15 సార్లు క్రీస్తు 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 అనుకుంది. ఎక్కడెక్కడ ఉందో మీరు చూడండి. క్రైస్ట్ ద అనాయింటెడ్ వన్. క్రీస్తు చనిపోవడం ద్వారా రెమిషన్, పాప క్షమాపణ కలుగుతుంది. యేసు అనేది ఆయన జన్మించినప్పుడు ఇవ్వబడిన పేరు. కానీ యేసు ఎప్పుడైతే బాప్తిసం పొంది బయటకు వచ్చాడో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు, ఆయన క్రీస్తుగా డిక్లేర్ చేయబడ్డాడు. అభిషేక్తులంటే ఒక ప్రత్యేక పని నిమిత్తం వచ్చిన వాడు. అభిషేకం అంటే అదే, ఒక పని కొరకు ఏం చేస్తారు చెప్పండి? అభిషేకిస్తారు. ఒక వస్తువును అభిషేకించారనుకోండి, ఏమవుతుంది? అది దాని కొరకు ఉపయోగించాలి. వస్త్రం అభిషేకించారనుకోండి, అది దాని కొరకే ఉపయోగించాలి. అపోస్తలుల 4వ అధ్యాయం మాట ఉంటుంది, తన సేవకుని పుట్టించాడు, అభిషేకించాడు ఒక ప్రత్యేక పని నిమిత్తం. ఆ లాస్ట్ యాడమ్ ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవాలని నీ హస్తం నీ సంకల్పం ముందు నిర్ణయించునో వాటన్నిటిని అభిషేకించుటకే, వాటన్నిటిని చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు. క్రైస్ట్ ద అనాయింటెడ్ వన్. అందుకే చాలా చోట్ల క్రీస్తు అనే మాట వస్తే కింద రాస్తారండి. ఏమని రాస్తారు? అభిషిక్తుడు. అభిషిక్తుడు ఎందుకు రాస్తారు అన్నమాట? మనం మాటి గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి? ఆయన ఒక పని నిమిత్తం వచ్చాడు. ఏంటి ఆయన పని? మన పాపం నిమిత్తం చనిపోయాడు. 7 సార్లు ఆ మాట ఉంటుందండి. క్రీస్తు చనిపోయిన 7 times ఉంటుంది. ఏసు చనిపోలేదు, ఏసు చనిపోవటం కాదు. జీసస్ డైడ్, నో జీసస్ డైడ్ కాదు. ఏం చెప్పండి? క్రైస్ట్ డైడ్ ఫర్ us. ఆయన పని నిమిత్తం వచ్చాడు, ఆ పని నెరవేర్చాడు. కల్వరి శిలువలో ఆయన పలికిన మాట ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఆయన ఏ పని నిమిత్తం అయితే వచ్చాడు? నేను నా తండ్రి పని విధానాలు మీకు తెలియదా? ఆయన ఏ పని నిమిత్తం అయితే వచ్చాడు, ఆ పని నిమిత్తాన్ని ఆయన కంప్లీట్గా నెరవేర్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో తండ్రి అయిన దేవుడు 6 days వర్క్ చేసి ఒక క్రియేషన్ స్టార్ట్ చేశాడు కదా. మరి ఈయనేం చేశాడు? 6 hours కల్వరిలో ఆయన ప్రయాసపడి ఒక న్యూ జనరేషన్ స్టార్ట్ చేశాడు. క్రైస్ట్ అంటే ఎవరండి? అనాయింటెడ్. మన పాపాలకు ఏం కలుగుతుంది? అపరాధాలకు క్షమాపణ, రెమిషన్ అండ్ రిడెంప్షన్. సో మొట్టమొదటి లాస్ట్ యాడమ్ ద్వారా ఒక రేస్ స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటండి? క్రైస్ట్ చనిపోవడం ద్వారా రెమిషన్ ఆఫ్ సిన్స్. యేసు ప్రభువు దేని కొరకు చనిపోయాడంటే రోగాల కొరక, బాధల కొరక, అప్పుల కొరక, చెప్పండి, కష్టాల కొరక, నష్టాల కొరక. క్రీస్తు మన పాపము. ఇక ఆ పాపాల్లో ఏది పెట్టినా అది రావే. పాపాలు ప్లేస్ ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి చదవండి. మన పాపములను రాను మీద మోసుకొని, రోగాలు మోసుకెళ్ళాడు, పాపాలు మోసుకెళ్ళాడు. ఆయన ఫస్ట్ కమింగ్ లో ఆయన క్రైస్ట్ గా అనాయింటెడ్ మ్యాన్ గా ఆయన పాపం నిమిత్తం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. దట్ ఈస్ ద గ్రేట్ యాక్ట్. అందుకే 15వ అధ్యాయం కనీసం 15 సార్లు ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ మాత్రం ది క్రైస్ట్ అన్నమాట. ది క్రైస్ట్. ఎందుకు ది క్రైస్ట్? ఆయన రియల్ గా చనిపోయాడు, హిస్టారికల్ గా చనిపోయాడు. ఆయన మన పాపం నిమిత్తము చనిపోయాడు. ఏంటండి? రెమిషన్ ఆఫ్ సిన్స్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియుడు ఆయన రక్తం వల్ల మన పాపాలకి ఏంటి? క్షమాపణ కలుగుతుంది. ఆయన చనిపోయి తిరగటం ద్వారా మనకు రెమిషన్ అండ్ రిడెంప్షన్ వచ్చింది. సెకండ్ టైటిల్ క్రీస్తు అని మనకి ఎప్పుడు మనకి వినపడినా కూడా మన మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద గ్రేట్ యాక్ట్ ఆఫ్ రెమిషన్, పాపాలు క్షమాపణ. మూడవదిగా మనం చూస్తున్నాం ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. మీరే చెప్పగలరు ఆ టైటిల్ స్పెషాలిటీ? రిజరెక్షన్. ఆ క్రీస్తు ప్రభువు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడైతే సిద్ధించిన వాళ్ళు ప్రథమ ఫలంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఫస్ట్ ఫ్రూట్స్. ఆ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప పండుగలు ఇచ్చాడు.
లేవియకాండ 23 అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. ఇయర్స్ వైజ్గా, మంత్ వైజ్గా దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే, మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని దీవిస్తాను. సకాలంలో వర్షాలు పడతాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో నేను చూసుకుంటాను. పంటలు ఎప్పుడు పడుతాయో చెప్పండి, నేను చూసుకుంటాను. కరెక్ట్గా నా పండగల కొరకు, నా పండగలు చేయడానికి సకాలంలో వర్షాలు పంపిస్తాను. బార్లీ పంట వేయాలి, మొట్టమొదటి ఎవరి పంట, తర్వాత గోధుమల పంట. ఆ పంటలు సీజన్స్ తప్పి అనుకోండి, పండగలు ఏమవుతాయి? ప్రోగ్రాం తప్పి. నో, దేవుడు ఏమన్నాడంటే, నా పని నేను చూసుకుంటాను, నా బాధ్యత నేను చూసుకుంటాను, మీరు నా మాట వినండి, నా పండగలు నియామకాలు చేయండి. ఎగ్జాక్ట్గా మనందరూ తెలుసు. విశ్రాంతి దినానికి మరుదినాన యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? బార్లీ పంటల నుంచి ఫస్ట్ పనము తీసుకుని దేవుని సన్నిధిలో అల్లాడించాలి. యెరూబాబేలు దేవాలయం కట్టిన తర్వాత ఆనాటి యాజకులు యెహోషాపాతు ఆ యొక్క లోయలో ఆనాటి బలులు అర్పించినప్పుడు ఆ యాషస్, ఆ బలిని బూడిద చేసి అక్కడ జల్లారంట. అప్పుడు యాజకులు ఏం చేశారంటే, ఆ పనము తీసుకుని ఆ బూడిదను భద్రపరిచారంట. ఆ రెండు కలిపి ఒక టైగా చేసి దేవాలయంలో తీసుకొచ్చారు కదా. బూడిద అనేది మనకు అర్థమైంది కదా, ఏంటి బూడిద? డెత్. లేఖనాల ప్రకారం క్రీస్తు ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఫస్ట్ ఫ్రూట్స్. ఈ విశ్వమంతలో ఫస్ట్ ఫ్రూట్స్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. రిజరెక్షన్, థర్డ్ బ్లెస్సింగ్. ఆ యొక్క ఫస్ట్ అడ్వెంట్ లో యేసు ప్రభు లోకానికి మానవుడిగా రావడం ద్వారా, ఒక దీనుడుగా కన్యకల లోకం రావడం ద్వారా ఒక్కొక్క అంశం వస్తుంది. ఎవరి దేని కొరకంటే, ఈ సృష్టి మొత్తం బాగుపడటం కొరకే, రిస్టోర్ అవడం కొరకే ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. తర్వాత మాట మనం చూస్తున్నాము, ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడతాడు. నెక్స్ట్ సిరీస్ ఎవరు? ఆర్భాటంతో, ప్రధానత, శబ్దంతో దేవుని కొరత వచ్చినప్పుడు ప్రభుత్వం మొదట లేస్తారు. ఒక సిరీస్ ఆఫ్ రిజరెక్షన్స్ ఉన్నాయి. అవి తప్పక జరుగుతాయి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఫస్ట్ ఫ్రూట్స్ గా మనం చూస్తున్నాం. లాస్ట్ ఆడమ్, న్యూ రేస్. క్రైస్ట్, రెమిషన్ అండ్ రిడెంప్షన్. అండ్ ఫస్ట్ ఫ్రూట్స్ ఏం చెప్పండి? ఫస్ట్ ఫ్రూట్స్ రెజరెక్షన్. మన గొప్ప రెజరెక్షన్ అనే ఆధిక్యత తీసుకొచ్చాడు. నాలుగోదిగా మనం చూస్తున్నాము సెకండ్ మ్యాన్, రెండవ మనుషుడు. ఒక సండే స్కూల్ టీచర్ అడిగాడు సండే స్కూల్ పిల్లలు, హూ ఇస్ ద సెకండ్ మ్యాన్? రెండవ మనుషుడు ఎవరు అంటే సండే స్కూల్ అమ్మాయి చెప్తుంది, సెకండ్ మ్యాన్ కయీన్ సార్ అంది కదా. కయీన్ రెండవ మనుషుడు ఏదో. ఫస్ట్ మ్యాన్ ఎవరు? ఫస్ట్ మ్యాన్ ఆడమ్. సెకండ్ మ్యాన్ కయీన్. ఫస్ట్ మ్యాన్ భూ సంబంధమైన వాడు, ఎర్తలీగలం అంటారు దాన్ని. సెకండ్ మ్యాన్ పర సంబంధమైన వాడు, న్యూ రెలం. ఫస్ట్ మ్యాన్ నుంచి వచ్చిన వారందరూ భూమికే పరిమితమైంది. ఫస్ట్ మ్యాన్ నుంచి వచ్చిన వారందరూ భూ సంబంధమైన వాటి వరకే ప్రయత్నం చేస్తారు. ఆ వాక్య భాగాలు అదే. సెకండ్ మ్యాన్ రావడం ద్వారా ఒక న్యూ రెలం, అంటే తెలుగులో ఏమంటారంటే మనం కొత్త భాగ్యాన్ని పొందుకుంటున్నాం. REALM, న్యూ రెలం. ఏమంటారు కదా రెలం అంటే? న్యూ స్టేటస్. ఫస్ట్ మ్యాన్ ద్వారా ఎర్త్ ఉంది. ఫస్ట్ మ్యాన్ ద్వారా ఎర్త్తో జీవితం ముగించబడదు. ఫస్ట్ మ్యాన్ ద్వారా ఎర్త్తో మట్టికి మట్టి అవుతుంది. కానీ సెకండ్ మ్యాన్ ఎవరో కాదు, మా ప్రభువైన యేసుక్రీస్తు. ఒక న్యూ రెలం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాము. ఆత్మ సంబంధంగా మనం పరలోకంలో కూర్చొని పెట్టబడబోతున్నాం. మన స్టేటస్ మారుతుంది, మన పొజిషన్ మారుతుంది. ఫస్ట్ మ్యాన్ నమ్ముకుంటే మన చరిత్ర ఎక్కడైపోతుంది? రూత్ క్లోజ్. సెకండ్ మ్యాన్, రూత్ జీవితంలో కూడా సెకండ్ మ్యాన్ ఎంటర్ అయ్యాడు కదా. ఫస్ట్ మ్యాన్ గ్రేవ్. ఫస్ట్ మ్యాన్ ఏమిచ్చిపోయాడు? సమాధించిపోయాడు. ఎవరు ఫస్ట్ మ్యాన్? మహలోనా కిలియోనా? మహలో. ఫస్ట్ మ్యాన్ సమాధించిపోయాడు. సెకండ్ మ్యాన్ బోయస్. మన స్టేటస్ మారిపోయింది. మన జీవితంలో సెకండ్ మ్యాన్ కావాలి. ఆ సెకండ్ మ్యాన్ ఎవరు కాదు, నీ కొరకు నా కొరకు మానవుడుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు.
నేటి మానవాళికి అర్థం కావట్లేదు. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. వన్ మ్యాన్, ఒక మనుషుని యొక్క పుణ్యకార్యం. యేసుక్రీస్తు యొక్క మానవత్వం ఎంత శ్రేష్టమైనది. ఆయన సెకండ్ మ్యాన్ గా రావడం ద్వారా మనకి ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము ఇక్కడ కూడా యాడమ్ వర్సెస్ క్రైస్ట్ గురించి రాయబడింది. 17వ వచనం, మరణం ఒక అపరాధం వచ్చినదేనను ఆ ఒకరి ద్వారా ఏలినడల కృపాబాహుల్యమైన నీతి దానము పొందువారు జీవము గలవారై ఉంటారు కదా. ఫస్ట్ మ్యాన్ ద్వారా డెత్ వచ్చింది, ఫస్ట్ మ్యాన్ ద్వారా డికే, ఫస్ట్ మ్యాన్ ద్వారా కట్స్ వచ్చింది. సెకండ్ మ్యాన్ ద్వారా వచ్చింది లైఫ్ వచ్చింది. ఏ లైఫ్ అంటే ఎటర్నల్ లైఫ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కావాలంటే ఆయన బెత్లెహేములో జన్మించాలి, ఆయన మానవుడిగా రావాల్సింది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్, ద ఫస్ట్ అడ్వెంట్. ఆయన మానవుడిగా రాకపోతే ఈ కార్యాలు లేనే లేవు. ఆయన ఎలాంటి మ్యాన్ అండి? సెకండ్ మ్యాన్. మనందరం ఫస్ట్ మ్యాన్ నమ్ముకున్నాం కాదు కదా. ఎవరు నమ్ముకోవాలి? సెకండ్ మ్యాన్, హెవెన్లీ మ్యాన్. మనం హెవెన్లీ వేలంతో ఉండబోతున్నాం, ఒక న్యూ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఆ రోజుగా మనం 5వదిగా మనం చూస్తున్నాం హెవెన్లీ మ్యాన్, పరలోక సంబంధి అయిన వాడు. అక్కడ మీరు చదువుతుంటే ఈ 15వ అధ్యాయంలో పునరుత్థానం గురించి చెప్పినప్పుడు 41వ వచనం, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు కదా. మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు కదండి. ఏదైతే ఒకడు పక్షి ఎత్తబడిందని చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టబడింది అనుకోండి, అది ఒకవేళ లేస్తే ఎలా లేస్తే దాని ఫేస్ వేరే కదా. మృగం ఫేస్ వేరే. ఒక విత్తనం విత్తాను, గోధుమ విత్తనం బయటకు వచ్చింది, ఏమొస్తాయి కదా? గోధుమ వస్తాయి. హెవెన్లీ మ్యాన్. ఇప్పుడు మనకి ఒక న్యూ రిజెంబ్లెన్స్, మన ముఖాలు మారబోతున్నాయి. ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో, దేవుని పోలతో కింద మాట్లాడి రాబడి, ఇదిగో మీకు మనము తెలియజేస్తున్నాను. ఒక రెప్పపాటున మనం ఏమవుతామండి? మార్పు చెందుతాం. ఏ మార్పులోకి వెళ్తాము? పరలోక సంబంధి మార్పులోకి వెళ్తాం. హెవెన్లీ మ్యాన్ రిజెంబ్లెన్స్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మాట్లాడుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూస్తాము, ఆయన పోలి ఉంటాము. గాబ్రియల్ రూపంలో మారవండి, మిఖాయేల్ రూపంలోకి మారవండి, హెవెన్లీ క్రీచర్స్ రూపంలోకి మారవండి. ఎవరి రూపంలో మారుతాం కదా? పరలోక సంబంధి ఎట్టివాడో అట్టివారి రూపంలోకి మనం మారిపోతాం. మన ఫేస్ మారుతుంది, మన యొక్క చేతులు మారుతాయి, ఆ ప్రభు యొక్క రూపంలోకి మారిపోతాం. వాట్ ఏ వండర్ డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాంటి స్వరూపంతో, ఎలాంటి రిజెంబ్లెన్స్ తో ఉన్నాడు. నీవు నేను ఆ రిజెంబ్లెన్స్ లోకి వెళ్ళబోతున్నాం. ఇదేం బట్టి సాధ్యం? 5వ కార్యం ఏంటి? 5వ కార్యం హెవెన్లీ మ్యాన్, పరలోక సంబంధి, రిజెంబ్లెన్స్. ఆ మాట నోట్ చేసుకుని ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 51వ వచనం, ఇదిగో మీకు మర్మం చెప్తున్నాను, మనం అందరం నిద్రించము కానీ నిమిషం ఒక్క రెప్పపాటున కడమూరంలో కానీ మనం ఏమవుతాం? మార్పు పొందుతాం. మరణం ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఇది ఓల్డ్ టెస్టమెంట్ లేదు. యేసు ప్రభు రాకముందు ఇది సాధ్యం కాదు. అబ్రహాము ప్రభు స్వరూపంలో మారలేదు నేను చెప్పలేను, దావీదు ప్రభు స్వరూపంలో మారలేదు నేను చెప్పలేను, కానీ నేను మాత్రం చెప్పలేను. ఏం చెప్పగలను? ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూస్తాను, ఆయన పోలి ఉంటాను. వాటిలో మనమందరూ ఆయన పోలికలోకి మార్చబడతాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మాట చెప్పబడింది, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. ప్రభువు అక్కడి నుంచి వస్తాడు. మనము మహిమ గల 21వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపర్చుకున్న శక్తిని బట్టి ఆయన మన దేవ శరీరమును తన మహిమ గల శరీరంలో సమరూపంగా మారుస్తాడు. ఈక్వల్ ఇమేజ్. ఎవరితో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన జీవితాల్లో ఆయన స్వరూపం చూడటానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు, మనం చక్కడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ అది ఒకరోజు ఫుల్ఫిల్ అయితే ఎప్పుడంటే మన ప్రభు ఆర్భాటంతో వచ్చినప్పుడు న్యూ రిజెంబ్లెన్స్. ఇక ఆ రోజుగా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే మనం ఎత్తపడతాం ఆయన ప్రభువారు ఈ లోకానికి వస్తాడు, భూమిని పరిపాలన చేస్తాడు, 1000 years పరిపాలన చేస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. 15వ అధ్యాయం చూద్దాం చూడండి. 15వ అధ్యాయము 26-27 వచనాల్లో, కడపడ నశింపు దేవుడు శత్రువు మరణం, దేవుడు సమస్తము క్రీస్తు పాదం నుంచి లోపరిచాడు కాబట్టి ఆయన
28 వచ్చింది. మరియు సమస్తము ఆయన లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగును నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవుడికి తానే లోపడును. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువారు మన భూమి మీదకి వస్తాడు. 1000 years పరిపాలన చేపడుతుంది. ఈ ఈడెన్ గార్డెన్ గ్లోబల్ గార్డెన్ అవుతుంది. ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. 1000 years మెస్సియానిక్ కింగ్డమ్ ఏర్పడింది. ఎడారి పుష్పించింది. శాంతి సమాధానం పరిడవిల్లింది. ఏదైనా మరలా భూమి మీద స్థాపించబడింది. ఇది క్రైస్ట్ గారు చేసేది. లాస్ట్ ఆడమ్ కాదు. ఎవరు చేస్తారు చెప్పండి? సన్, దేవుని కుమారుడు. రిస్టోరేషన్ ఏం జరగబోతుంది త్వరలో? ఇప్పుడు ఎటు చూసినా, ఏ ప్రపంచంలో చూసినా, ఏ దేశం చూసినా యుద్ధాలు, అణ్వాయుధాలు కదండి. ఒకరు చూసి ఒకటి ఏం ఏర్పాటు చేసుకుంటున్నారండి? ఆటం బాంబ్స్ తయారు చేసుకున్నారు. పోటీలతో ఉన్నాయి. ఎక్కడ చూసినా పగ, ఎక్కడ చూసినా నరహత్య, విద్వేషాలు ఉన్నాయి. కానీ అవన్నీ అణచబడతాయి. ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. 1000 years నో డౌట్. చాలా మంది క్రైస్తవులు కన్ఫ్యూజ్ పడుతున్నారు. కానీ ఆయన యొక్క లిటరల్ కింగ్డమ్, ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు గల్లియాలు ఏం చేశాడు మనకు తెలుసు కదా. ఏం చేశాడు గల్లియాలు ఉన్నప్పుడు 3.5 years అనేక రోగులను ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. ఒక మాట ఉంటుంది, రోగులందరూ ఏమయ్యారు? స్వస్థపడ్డారు. నో హాస్పిటల్స్. రేపు ఆయన పరిపాలనలో ఏముండవండి? సిక్నెస్ ఉండదు. గల్లియాలు ఆ యొక్క సముద్రంలో తుఫాన్ అణిచాడు. నో స్టార్మ్స్. ఆయన యొక్క 1000 పరిపాలనలో కెలామిటీస్ ఉండవు, భూకంపాలు ఉండవు. ఆయన అణుస్తాడు. యేసుప్రభువు గల్లియాలు ఉన్నప్పుడు 5,000 మందికి ఏం పెట్టాడు చెప్పండి? ఆహారం పెట్టాడు కదా. సమృద్ధిగా సప్పర్, కరువులు ఉండవు, పంటలు పండుకొని ఉండదు. ఆయన యొక్క మహిమాన్వితమైన కింగ్డమ్ రాబోతుంది. సన్గా రిస్టోర్ చేయబోతున్నాడు. యాడమ్ సన్ మానవ ప్రపంచాన్ని పతనం చేశాడు. కానీ ఈ సన్ ఏం చేయబోతున్నాడు? రిస్టోర్ చేయబోతుంది. అందుకే లూకాసు వార్త 3వ అధ్యాయంలో యేసుప్రభువు వంశాలు చెప్పబడినప్పుడు చివరికి యేసుప్రభు గురించి రాయబడినమాట, ఆదాము దేవుని కుమారుడు. దయచేసి చూస్తారు అక్కడ ఏముందో? దేవుని కుమారుడు ఉందా? దేవుని కుమారుడు ఉందా? లూకాసు వార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క వంశావళి పైనుంచి కింద తీసుకుంటూ వచ్చి లాస్ట్గా ఏమంటాడంటే ఆదాము దేవునికి కుమారుడు. స్మాల్ ఎస్ఓఎన్, స్మాల్ ఎస్ఓఎన్, స్మాల్ ఎస్ఓఎన్ అంటే దేవుని కుమారుడు. క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. యేసుప్రభుని అంట పుట్టించారంట, యేసుప్రభుని అంట కుమారుడుగా కన్నాడంట అని బోధించేవాళ్ళు. నో, క్యాపిటల్ ఎస్. ఆయన సన్నగా ఈ భూమిని ప్రక్షాళన చేస్తాడు, రిస్టోర్ చేస్తాడు. ఒక అద్భుతమైన సంగతి చెప్తానండి. ఈ 1000 years పరిపాలన అయిపోయిన తర్వాత కుమారుడు తండ్రితో కలిసిపోతాడు. అదే అక్కడ మనం చూస్తున్నాం చూడండి. సర్వములో సర్వమైందంట. ఏమైందంటండి? సర్వములో సర్వం. ఇది మిస్టరీ. రేపు ఎటర్నిటీలో ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏమైంది కదా? తండ్రితో కుమారుడు అవుతాడు, అమాల్గమేట్ అవుతాడు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఈ భూ సంబంధమైన రాజ్యము, పరలోక సంబంధ రాజ్యం 2 అమాల్గమేట్ అవుతాయి, మిక్స్ అయిపోతాయి. ఒక గ్రేట్ థింగ్స్ జరగబోతుంది. ఎవరు చేయబోతున్నాడు? సన్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 6 విషయాలు చెప్పారు కదా. నెంబర్ 1, ఫస్ట్ లాస్ట్ ఆడమ్, న్యూ రేస్, క్రైస్ట్, రిడెంప్షన్, ఫస్ట్ ఫ్రూట్స్, రిజరెక్షన్. సెకండ్ మ్యాన్ ఏం చెప్తున్నా? సెకండ్ మ్యాన్, న్యూ రన్. అంతేనా? సెకండ్ మ్యాన్ ఎవరు వస్తున్నారు? సెకండ్ మ్యాన్. ఇప్పుడు లాస్ట్ చూసి సన్ కదా. ఇక లాస్ట్ టైటిల్ ఉంది. ఇది అపొస్తలుడైన పౌలు ఇవన్నీ చెప్పి చివరిలో చెప్పాడు, ఎంత గొప్ప ప్రభు, లార్డ్, అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ మాట చదువుతాం చూడండి. 50 వచ్చింది. కాగా నా ప్రియులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. లార్డ్ ఆయన ఫ్యూచర్లో సన్నగా రాబోతున్నాడు, ఈ రిస్టోరేషన్ చేయబోతున్నాడు. ఇవన్నీ అవుతాయి. ప్రస్తుతం ఎవరైనా లార్డ్. మనం ఏం చేయాలి? లార్డ్ కొరకు మనం ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి?
మీ ప్రయాసము వ్యర్థము కాదు. 16 చదవండి. ఎన్ని రకాల లిస్టు చెప్పాడంటే ఆయనకి ఇవ్వడం ద్వారా ప్రయాసపడవచ్చు. కానుక గురించి చెప్పాడు, కొన్ని ఫ్యామిలీస్ గురించి చెప్పాడు, ఆ ఫ్యామిలీస్ ఏ విధంగా ప్రభు కొరకు ప్రయాసపడ్డారో చెప్పాడు. కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాడు, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పర్సన్ చెప్పాడు. మనం ఈ దినాల్లో ఇక కొన్ని రోజుల్లో క్రిస్మస్ సీజన్ చేయబోతున్నాం. ఇదొక రైట్ టైం. మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయం, కానీ ఇదొక అవకాశం. ప్రభు కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలు సంపాదించగలం, ప్రభు నామాన్ని ప్రేమ చూపించగలం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ని గొప్ప సంగతులు చెప్పి చివరికి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీతో ముగించాడు. మన మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి రెస్పాన్సిబిలిటీ? ప్రభు కొరకు మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. ఈరోజు నేను ఒక మంచి ఆర్టికల్ చదివి చాలా ఆశ్చర్యపోయాను. అది నేను చెప్పి ముగిస్తాను. హెలెన్ ఇవాన్ అనే ఒక యవనస్తురాలు స్కాట్లాండ్లో జన్మించింది. 1910 ఆ టైంలో జన్మించింది. ఆమె మంచి అసెంబ్లీలో ఆనాడు గొప్ప భక్తులున్న సంఘంలో పెరిగింది. 14 ఇయర్స్కి ప్రభు నమ్ముకుంది. 22 ఇయర్స్కి చనిపోయిందండి. జస్ట్ 8 ఇయర్స్ ఆమె జీవించింది. సడన్గా ఇల్నెస్ వచ్చిందంట, సడన్గా చనిపోయింది. కానీ 8 ఇయర్స్లో ఆమె చేసిన మినిస్ట్రీ స్కాట్లాండ్ దేశాన్ని కలిగించింది. ఆమె చేసిన మినిస్ట్రీ ఏంటంటే చాలా డైరీస్ మెయింటైన్ చేసింది. ప్రతి డైరీలో అనేకమైన వ్యక్తుల పేర్లు రాసుకుంది. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసింది. థౌజండ్ సోల్స్ కొరకు ప్రార్థన చేసింది. ఆమె చనిపోయిన తర్వాత తీసేయాలండి. ఎప్పుడు స్టార్ట్ చేసింది ప్రేయర్? వాళ్ళు ఎప్పుడు ప్రభు నమ్ముకున్నారు, డేట్ మెన్షన్ చేసింది. ఆమె 20th ఇయర్లో లండన్ యూనివర్సిటీలో పెద్ద సీట్ సంపాదించడానికి వెళ్ళింది. అక్కడ కూడా యవనస్తుల మధ్య అదే మినిస్ట్రీ చేసింది. మిషనరీస్ వరకు ప్రార్థన చేసింది. ఆమె చనిపోయినప్పుడంట స్కాట్లాండ్ దేశం అంతా ఏడ్చిందంట. 8 ఇయర్స్ షార్ట్ స్పాన్లో అద్భుతమైన పరిచర్య చేసింది. ఆమె చేసిన పరిచర్య ఏంటి? జస్ట్ ప్రేయర్ చేసింది. 100 పేర్లు, 1, 5, 10 అయితే కాదండి. మీరు చక్కగా నెట్లో కొట్టి చూడండి, చాలా ఇన్స్పైర్ అవుతారు. ప్రభు కొరకు ఏం చేసింది? ప్రయాస పడింది. లార్డ్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా ప్రభు ముందు ప్రయాసపడుతున్నాం. ప్రయాస ఏం కాదండి, వ్యర్థము కాదు. అందులో ఎల్లప్పుడూ కార్యాభివృద్ధి ఎప్పటికీ, ద ఫ్రీక్వెన్సీ, ద ఫెర్వెన్సీ, ఆసక్తులై ఉండండి. మనం ముందుకు వెళ్ళాలి. ఈ దినాల్లో ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ప్రయాస పడాలి. దేవుడి జ్ఞానాన్ని దీవించుకోవాలి.